హలో ఎవ్రీవన్. ఆల్రెడీ మీకు వీడియో ఏంటనేది అర్థమైపోయి ఉంటుందండి. ఇది అప్పట్లో మనం వాడే జంతికల గొట్టం. ఇది లేటెస్ట్ మోడల్ అండి. స్టెయిన్లెస్ స్టీల్తో వస్తుంది జంతికల గొట్టం. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నానండి. ఎలా వర్క్ అవుతుందో చూద్దామని చెప్పి నేను ట్రై చేస్తున్నాను. నాకు అప్పుడు అనిపించింది మీకు కూడా షేర్ చేస్తే మీకు కూడా ఏది యూజ్ అవుతుందో అని తెలుస్తుంది కదా అని. సో మనం ఫస్ట్ ఓల్డ్ మోడల్ అయితే చూద్దామండి. ఇలా పిండి ఆల్రెడీ నేను దీనికి ఆయిల్ అనేది అప్లై చేసి ఉంచానండి, ఫ్రీగా జారుతుందనేసి. ఇదిగోండి, మనం ఏం ప్రెజర్ అనేది అప్లై చేయాల్సిన లేదండి. జస్ట్ సింపుల్గా అలా రొటేట్ చేస్తే ఈజీగా అయిపోతుంది. చూడండి ఎంత ఈజీగా ఉందో. ఇప్పుడు నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసిన స్టెయిన్లెస్ స్టీల్ దాంట్లో వేద్దామండి. చూడండి, ఇలా రాడ్ లోపల పెట్టాలి. ఇప్పుడు దానిపైన ఒక క్యాప్ ఉంది కదండి, దాన్ని మనం అలా రొటేట్ చేస్తూ ఉండాలండి. రొటేట్ చేసి అలా అలా ఫిక్స్ చేయాలండి. ఆల్రెడీ మనం జంతికలు వేసేటప్పుడు మన చేతులు ఫుల్గా ఆయిలీగా ఉంటాయి. ఇంకా పిండిలో కూడా చేపెడతాం. ఆ ఆయిల్ పిండి అంతా కూడా అది మనం అలా తిప్పుతున్నప్పుడు అదంతా దానికి అంటుకోవడం అలా ఉన్నదండి. అండ్ మనం ఇలా రొటేట్ చేస్తూ ఉండాలండి. చూడండి, అలా రొటేట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు అందులో ఉన్న స్టఫ్ అనేది అయిపోయింది. నేను మళ్ళీ వేద్దామని చూస్తున్నానండి. తీసేటప్పుడు రొటేట్ చేయడం, వేసేటప్పుడు రొటేట్ చేయడం, అది ఫిక్స్ చేయడం చాలా ఇబ్బందిగా అనిపించిందండి. ఇలాంటి ప్రోడక్ట్స్తో మనం జంతికలు కానీ స్టార్ట్ చేస్తే మనం ఎందుకు స్టార్ట్ చేసామా అనే ఫీల్ వస్తుంది మనకి. చూడండి, ఆ కిందన ఉండవలసిన బ్లేడ్ కూడా పైకి వచ్చేస్తుంది. అది ఫిక్స్ చేయడమే నాకు పెద్ద ఇష్యూ లాగా అయిపోయిందండి. ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే నాలాగా మీరు కూడా కొత్తగా లేటెస్ట్ మోడల్ అని చెప్పి ఇలాంటి ప్రోడక్ట్స్ అస్సలు కొనవద్దు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకు అంటారో నాకు ఇప్పుడే అర్థమైంది. యూజ్ దిస్ ఓన్లీ.